జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ఈ గంట సౌండ్ బయట నుంచి వస్తుంది? పూజ, ఏంటమ్మా? ఏంటమ్మా ఇక్కడ పూజ చేస్తున్నావేంటి? ఇంట్లో పూజ చేయడానికి నాకు పర్మిషన్ లేదండి. పర్మిషన్ లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వింట్లో పూజ చేయకూడదని ఎవరు చెప్పారు? మాజీ నాన్నగారు. ఆ నటకుమారి రంగనాయకు నేను ఇంట్లో పూజ చేయడం నచ్చడం లేదంట. ఈ రోజు నుంచి ఇంట్లో పూజ చేయటానికి వీల్లేదు. ఎందుకని? నాకిష్టం లేదు. మీకు ఇష్టం లేకపోతే మీరు పూజ చేయకండి, ఇటు పక్కకి రాకండి. ఎంత పొగరి నీకు! మమ్మల్ని ఇటువైపుకి రావద్దంటావా? ప్రతిరోజు పూజ చేయకుండా ఉండలేను. అది గతం, ఇది మా రాజ్యం. ఇక్కడ ఎవరైనా మేం చెప్పినట్టే వినాలి, మేం చెప్పినట్టే ఉండాలి. చూడండి అల్లుడు గారు, మాకిలా ఉదయాన్నే పూజలు చేయడాలు, భక్తి లేకుండా ఇలా పూజకని తెచ్చిన పువ్వులని కింద పడేయడాలు అంటే మాకు నచ్చవు. భక్తి లేని పూజలు చేస్తే లేనిపోని అరిష్టాలని చుట్టుకుంటాయి అల్లుడు గారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పూజ చేయటానికి వీల్లేదు, అంతే. పూజ, వీళ్ళకి నువ్వు పూజ చేయడం నచ్చలేదంట. ఈ రోజు నుంచి పూజ చేయడం ఆపేసాయి. కాబట్టి అప్పటి నుంచి ఎవరు చూడకుండా ఇలా దొంగచాటుగా పూజ చేస్తున్నానమ్మా. నీ ఇంట్లో చేరిన దొంగలు వాళ్ళు చెప్తే నువ్వు దొంగతనంగా పూజ చేయడం ఏంటి? నేను చెప్తున్నాను, ఎప్పట్లాగే నువ్వు ఇంట్లోనే పూజ చేసుకుందు గాని ఎవరడ్డు చెప్తారో నేను చూస్తాను. నిజంగా అమ్మా? నిజంగా. మా మంచి అమ్మ. ఉమ్. 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 ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మంచి అమ్మవి, అదేమో మంచి కూతురు. మరి నేను? నువ్వు నా బంగారు కూతురువే. మా తేజ పాపకి కోపొచ్చిందా? దానికి మాత్రం ముద్దులిస్తావు, నాకు మాత్రం మొట్టి మాటలేనా? అమ్మా నా బుక్క! అరిచావంటే 2 బుగ్గలు కొరికేస్తాను, పొట్టిదానా. పూజ చూడు, ఆల్రెడీ రెడీ అయి చక్కగా పూజ చేస్తుంది. మరి నువ్వు వెళ్ళి రెడీ అవ్వండి, వచ్చి ఇద్దరికి టిఫిన్ పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.